హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూపారవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో తమిళ్ అయితే చూసే ఉంటారు కదండి. తమిళ్ అనేది మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఏ యాప్లో ఎడిటింగ్ చేయాలి, అసలు తమిళ్ నీట్గా ఎడిటింగ్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నానండి. స్టార్టింగ్ వచ్చేసి నేను పిక్సెల్ ల్యాబ్లో వచ్చేసి నేను తమిళ్ అనేది ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. సో వీడియో అనేది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు తమిళ్ అనేది మనం నీట్గా ఎందుకు పెట్టుకోవాలంటే, మనం ఒక వీడియో అనేది పోస్ట్ చేసినప్పుడు ఒక తమిళ్ అనేది ఖచ్చితంగా పెడతాం కదండి. ఆ తమిళ్ అనేది వాళ్ళు సర్చ్ చేసినప్పుడు మనం పెట్టే తమిళ్ అనేది నీట్గా అక్కడ కనిపిస్తే ఖచ్చితంగా ఓకే ఈ తమిళ్లో ఇప్పుడు ఈ వీడియోలో ఏదో ఉందని చెప్పేసి వాళ్ళకి ఆ తమిళ్ చూడగానే ఒక అట్రాక్టివ్ని అనిపించి ఇంట్రెస్ట్ అనిపించి దాని మీద క్లిక్ చేసి చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం పెట్టే తమిళ్ అనేది నీట్గా మనం పెట్టినట్లయితే మనకి వ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా దాని ద్వారా మనకి సబ్స్క్రైబర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తమిళ్ అనేది నీట్గా పెట్టుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన ఏమంటే నాకు ఇలా ఓపెన్ అవుతుంది. దాన్ని వచ్చేసి ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి పైన 3 డాట్స్ ఉన్నాయి చూడు, దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజుని వస్తుంది. కాస్ట్యూమ్ దగ్గర యూట్యూబ్ తమిళ్ అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆడ వచ్చేసి మనకి డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. అది అక్కడ వచ్చి మనకి పిక్సెల్ ల్యాబ్ అని పైన ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్స్ మీద క్లిక్ చేసిన ఏమంటే ఇలా మనకు కావాల్సిన షేప్లు అయితే మనం తీసుకోవాలి. ఇలా షేప్ అయితే తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసి ఇప్పుడు మనకి ఇష్టమైన కలర్ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం నాకు వచ్చేసి ఇక్కడ నేను గైడ్ లైన్స్ దగ్గర అయితే నేను ఒక కలర్ని అయితే చూస్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ అండ్ బ్లూ కలర్లో వచ్చేసి నేను చూస్ చేసుకుని టిక్ మార్క్ మీద అయితే టిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన నేను చూపించిన విధంగా దీన్ని అయితే లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేయడం వల్ల అది ఎక్కడ కదలదు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఉంటుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నాకు ఒక ఇమేజ్ అనేది వస్తుంది. ఇమేజ్ ఇప్పుడు దీనికి పైన ఉన్న అవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను ఎరేజర్తో మొత్తం అలాంటి ఏం అవపడకుండా మనం క్లీన్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి పైన బ్లూ కలర్ అవపడుతుంది చూడండి, అవి మొత్తం ఒక పెద్దవిగా అలా మొత్తం చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అయితే మనకు వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి ఒక సైడ్కి అయితే నేను ఇమేజ్ అనేది పెద్దగా పెట్టేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఒక సైడ్కి అయితే ఇమేజ్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఈ ఇమేజ్ని వచ్చేసి నేను లాక్ చేసేసాను, ఎందుకంటే నాకు కదలకుండా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి దాని మీద తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంబటే ఇక్కడ వచ్చేసి హౌ టు ఎడిటింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ క్లిక్ చేసి ఓకే మీద ప్రెస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నాకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని సైజ్ అనేది కొద్దిగా నేను పెంచుకోవాలనుకుంటున్నాను. సో సైజ్ మీద క్లిక్ చేసి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులోకి మీరు ఇలా స్క్రోల్ చేసుకోండి. నాకు వచ్చేసి 583 వరకు నేను స్క్రోల్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీని కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫండ్లోకి వెళ్ళిపోండి. ఫండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా ఫండ్స్ వస్తుంటాయి మనకి. దాంట్లో వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫండ్స్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టోక్ మీద క్లిక్ చేయండి. స్టోక్ మీద క్లిక్ చేసిన వెంబటే మనకి ఇలా కొన్ని కలర్స్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది. స్టోక్ మీద క్లిక్ చేసిన వెంబటే ఇలా కింద ఉంది చూడండి స్టోక్ అని, దాన్ని వచ్చేసి కొద్దిగా పెంచుతూ వెళ్తున్నట్లయితే కొద్దిగా మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొద్దిగా మన లెటర్స్ కూడా మనకి కొద్దిగా షేప్ అనేది కొద్దిగా మారుతూ ఉంటుంది. సో కొద్దిగా నాకు వచ్చేసి ఇలా మారిపోయిందిగా. నెక్స్ట్ వచ్చేసి స్టోక్ మీద క్లిక్ చేశాను. సో 100% అయితే నేను తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 3D మీద క్లిక్ చేశాను. 3D మీద క్లిక్ చేసిన వల్ల ఇప్పుడు వచ్చేసి 3D టెక్స్ట్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఎనేబుల్ ఉన్న దాన్ని మళ్ళీ క్లిక్ చేసి కింద వచ్చేసి మనకి డెప్త్ ఎంత కావాలి, డెప్త్ కలర్ ఎంత కావాలని చెప్పేసి ఇక్కడైతే మనకి చూపిస్తుంది. సో నాకు వచ్చేసి ఎక్స్ రొటేషన్, వై రొటేషన్ ఉంది చూడండి. ఎక్స్ రొటేషన్ మీద కొద్దిగా నేను ఇలా సైజ్ పెంచుకుంటూ వెళ్ళాను. సో నాకు వచ్చేసి అది ఒక షేప్లో అయితే వచ్చేస్తుంది. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా నేను ఇది ఇలా రొటేట్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ అయితే నేను తీసుకోబోతున్నాను. సో ఇందులో ఒక ఇమేజ్ తీసుకున్నాను చూడండి, ఎలా రఫ్ చేయాలని చెప్పాను చూడండి. సేమ్ ఇది కూడా దాని విధంగానే రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ మీద టిక్ చేసినట్లయితే మనకి ఇమేజ్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఇమేజ్ అయితే నేను ఒక ప్లేస్లో అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక సైడ్కి అయితే ఇలా ఒక ప్లేస్లో నేను సెట్ చేసుకున్నాను.
సో మళ్ళీ నేను టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను. ఇమేజ్ని కూడా ఇందులో ఎలా రబ్ చేసి చూపించాను అదేవిధంగా ఈ బ్లూ లైన్స్ అన్నీ కూడా ఎక్కువ తీసుకొని సేమ్ అదే విధంగా రబ్ చేసుకోవాలి. దీన్ని కూడా వచ్చేసి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి అయితే మనం పెట్టేసుకోవాలండి. సో ఆ ఇమేజ్ని మనం ఏ ప్లేస్లో అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో వచ్చేసి మనం సెట్ చేసుకోవాలి. సో వీటికి వచ్చేసి కూడా స్టోక్ అయితే ఇవ్వబోతున్నాను నేను. సో ఇమేజెస్ వచ్చేసి ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇమేజెస్ అని చెప్పేసి మళ్ళీ నేను టెక్స్ట్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ టెక్స్ట్ రాసిన తర్వాత ఇందాక చూపించాను చూడండి, సైజ్ ఎంత కావాలంటే అంత సైజ్ అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి. సో సైజ్ అనేది పెంచుకున్నాను. ఇక్కడ నేను హౌ టు ఎడిటింగ్ అని చెప్పేసి ఎలా పెట్టేసుకున్నాను సేమ్ దీన్ని కూడా అలాగే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక షేప్లో ఒక సైడ్కి అయితే నేను దీన్ని కూడా స్క్రోల్ చేసుకుంటున్నాను. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫండ్స్ ఉన్నాయి చూడండి, ఫండ్స్ మీద అయితే క్లిక్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన ఫండ్స్ అయితే మీరు తీసుకోండి. నాకు వచ్చేసి ఫండ్స్ అయితే నేను టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇలా వచ్చింది. దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను కలర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మనం చూస్ చేసుకోవాలి. సేమ్ ఇందాల హౌ టు ఎడిటింగ్ అని చెప్పేసి ఎలా చూపించాను సేమ్ ఇది కూడా అదే విధంగా చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను నేను. దీన్ని వచ్చేసి ఇక టిక్ చేసుకున్నామేమట. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన విధంగానే దీన్ని కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మార్క్ మీద అయితే క్లిక్ చేశాను నేను. ఇంకొకటి ఇంత ఈజీగా అని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఇక్కడైతే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంబడి ఇక్కడ పక్కన వచ్చేసి ఓకే మీద ప్రెస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్ ఇమేజెస్ హౌ టు ఎడిటింగ్ అనేది ఎలా తీసుకున్నాను సేమ్ ఇది కూడా అలాగే తీసుకుంటున్నాను. మీకు నేను స్టార్టింగ్ వచ్చేసి హౌ టు ఎడిటింగ్ అని చెప్పేసి మీకు క్లారిటీగా చూపించాను చూడండి. సేమ్ అదే విధంగా వీటిని మీ ఏ విధంగా ఏ లెటర్స్ తీసుకున్నా సేమ్ అదే విధంగా అయితే మీరు తీసుకోండి. సో దీన్ని కూడా ఒక కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను సో బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకున్నామంటే టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయాలి. సో మీకు ఇష్టమైన కలర్ అయితే మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కలర్స్ అయితే కొన్ని ఇలా సెర్చ్ చేస్తున్నాను. నాకు వచ్చి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ మీద అయితే ఇప్పుడు నేను కలర్ సెట్ చేసుకొని టిక్ మార్క్ మీద టిక్ చేసినట్లయితే నాకు వచ్చేసి కలర్ అయితే సో కలర్ అయితే చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫండ్స్ మీదకైతే మళ్ళీ క్లిక్ చేశాను. ఎందుకంటే లెటర్ అనేది కొద్దిగా పెద్దగా ఉపడాలి కాబట్టి ఫండ్స్ మీద క్లిక్ చేసి ఇందులో ఎలా స్క్రోల్ చేసి చూపించాను అదేవిధంగా ఫండ్స్ మీద క్లిక్ చేసి ఓకే మార్క్ చేసిన తర్వాత నేను ఫస్ట్ చూపించిన విధంగా ఈ ఇమేజ్ని కూడా అలాగే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వచ్చేసి 3D షేప్లో కూడా మార్చుకున్నాను. ఫస్ట్ చూపించాను చూడండి అదేవిధంగా వచ్చి సేమ్. సో 3D షేప్లోకి వచ్చేసి నేను ఇక్కడ 65 అరౌండ్ 70 అంతవరకు నేనైతే ఇలా స్క్రోల్ చేసుకున్నాను. సో మనకి ఈ షేప్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి దీన్ని మనం లాక్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచి మనకి కదలకుండా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి యారో మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. లాస్ట్కి వచ్చేసి మనకి యారో మార్క్ చూపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసిన వెంబటే మనకు కొన్ని షేప్స్ అయితే వస్తుంటుంది. మీకు ఏ షేప్ కావాలంటే మీరు ఆ షేప్ మీద అయితే చూస్ చేసుకోండి. నేను వచ్చేసి ఒక యారో మార్క్ మీద అయితే చూస్ చేసుకొని దాన్ని వచ్చేసి ఇక్కడ నేను నాకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే నేను తీసుకుంటున్నాను. సో నాకు వచ్చేసి ఈ యారో మార్క్ అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి నేను ఇమేజెస్కి తగ్గట్టుగా కొద్దిగా కిందకైతే జరుపుకొని స్క్రోల్ చేసుకున్నాను. దానివల్ల మనకి అక్కడ కరెక్ట్గా ప్లేస్ అనేది చూస్ చేసుకోవాలి. సో అయితేనే బాగుంటుంది. కావాలంటే మీకు సైజ్ పెంచుకోవాలంటే మీరు సైజ్ కూడా పెంచుకోవచ్చు. సైజ్ తక్కువ కావాలన్నా కూడా సైజ్ అయితే తగ్గించుకోవద్దు. ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసి సైజ్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. సో 2 పైన కింద కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సైజ్ అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కలర్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి రెడ్ కలర్ అయితే తీసుకున్నా. రెడ్ కలర్ తీసుకున్న తర్వాత కొద్దిగా అది వచ్చి నాకు బాగా కనిపించాలని చెప్పేసి స్టోక్ మీద అయితే క్లిక్ చేశాను. స్టోక్ మీద క్లిక్ చేయడం వల్ల కొద్దిగా మనకి సైజ్ అనేది కొద్దిగా తిక్కువ కనిపిస్తుంది. సో తిక్కువ కనిపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కలర్ అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ పైన వచ్చేసి ఏ కలర్ అంటే బ్లాక్ వైట్ అంటే వైట్ ఏదో ఒకటి తీసుకొని వైట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైజ్ అనేది పెంచుకోవాలని చెప్తే సైజ్ కూడా ఇక్కడ పెంచుకోండి. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజులో అయితే మీరైతే తీసుకోవచ్చండి. సో ఇంతటితో నాకు వచ్చేసి
పూర్తి అయిపోయింది కాబట్టి దాన్ని కూడా నేను లాక్ చేసుకుంటున్నాను. ఇలా లాక్ చేయడం వల్ల మనకి అది కదలకుండా ఒకే ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఇప్పుడు గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవాలి. పైన మీకు ఫోటో అనేది చిన్న ఆప్షన్ పడుతుంది చూడండి, గ్యాలరీ అని చెప్పేసి. సో సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో తమిళ్ అనేది ఎలా రెడీ చేశానో ఎలా ఎడిటింగ్ చేశానో చూపించాను కదండి. సో మీకు ఎవరికైనా తమిళ్ అనేది ఎడిటింగ్ చేయడం రాకపోతే ఇలా ఎడిటింగ్ చేసుకోండి. ఇంకా మనం చాలా డిఫరెంట్గా కూడా మనం తమిళ్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మీకు ఒక స్టెప్లో అయితే ఇలా ఎడిటింగ్ అయితే చూపించాను. మనకి ఇంకా కుకింగ్ అని చెప్పేసి చాలా విధాలుగా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ఇమేజ్ అనేది తీసుకొని ఆ ఇమేజ్ని ఇలా పెట్టి అయితే నేను ఎడిటింగ్ చేసి చూపించడం జరిగింది. సో మీకైతే ఈ వీడియో అనేది యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఎడిటింగ్ ఎలా చేయాలి, తమిళ్స్ అనేవి ఎలా పెట్టాలని చెప్పేసి చాలామంది తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం అనేది నేను కూడా ఫేస్ చేశాను. కాబట్టి ఎవరికైనా కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.